అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తున్నాం. నా పేరు చెల్లా లక్ష్మణ్, ఆంధ్రప్రదేశ్ సూర్యవంశీ వడేలా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం గల కారణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ సూర్యవంశీ వడేలా సంక్షేమ సంఘం ఈ ప్రజెంట్ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేయడం, నియమించడం జరుగుతుంది. వారిలో రాష్ట్ర కమిటీని ఒక 10 మందిని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర కమిటీగా దేవళ్ళ వేలాద్రి మొదటిగా దేవళ్ళ వేలాద్రి గారు గుంటూరు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన నియమించడం జరిగింది. వీరు సంఘం బలోపేతానికి, అభివృద్ధికి, రాజకీయంగా మన కమ్యూనిటీ ముందుకు తీసుకెళ్లే విధంగా ఆర్థికంగా కానీ మీరు కృషి చేస్తారని మీ వంతు కృషి చేస్తారని నమ్ముతూ మీకు వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం జరుగుతుంది. రెండవ బత్తుల లక్ష్మీకాంతయ్య రాజు గారు కర్నూలు సిటీ గౌరవ అధ్యక్షులుగా, ఆంధ్రప్రదేశ్ సూర్యవంశీ వడేలా సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులుగా నియమించడం జరుగుతుంది. మరియు హార్దిక శుభాకాంక్షలు. మీరు సీనియర్ నాయకులు మరియు మన వడ్డెర కమ్యూనిటీకి చాలా మేలు చేసినటువంటి ముఖ్య నాయకులు. మీ సీనియారిటీ మన సంఘానికి మరియు మన కులానికి, మన భావితరాలకి ఉపయోగపడుతుందని నమ్ముతూ మీకు మీరు ఈ బాధ్యత స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మూడవ వారు వడ్డె గోపాలకృష్ణ గారు అనంతపూర్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించడం జరుగుతుంది. వీరు కూడా బాగా అనుభవజ్ఞులు, సీనియర్ నాయకులు, మన కులం పట్ల ప్రత్యేకత క్షుణ్ణంగా తెలిసిన నాయకులు అనేటువంటి వడ్డె గోపాలకృష్ణ గారిని ఉపాధ్యక్షులుగా నియమించడం జరుగుతుంది. నాలుగవ వారు శ్రీ ఎండిహెచ్ పవన్ కళ్యాణ్ గారు పలమనేరు చిత్తూరు జిల్లా రాష్ట్ర యోజన అధ్యక్షుడిగా నియమించడం జరుగుతుంది. యువకుడు, ఉత్సాహవంతుడు మరియు మన కమ్యూనిటీ గురించి తెలిసిన నాయకులు, కష్టాల్లో అన్నిటిలో తెలిసిన నాయకులు. చాలా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు మరియు కొన్ని డొనేషన్స్ కానీ మన పవన్ కళ్యాణ్ గారు ఎండిహెచ్ పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని యువజన రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం జరుగుతుంది. మీరు ఈ పదవికి వన్నె తెచ్చే విధంగా పనిచేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అభినందనలు తెలియజేస్తున్నాను. నాలుగవ వారు శ్రీ జె తిరుపాల్ బాబు గారు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, అనుభవజ్ఞులు, సంఘం గురించి తెలిసిన నాయకులు. ఈయన మన కమ్యూనిటీని ముందుకు తీసుకెళ్లే విధంగా మీ అనుభవం మనకు తోడ్పడాలని, మన కమ్యూనిటీకి, మన కులానికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందనలు తెలియజేస్తున్నాను. ఆరవ వారు తురకా నాగమల్లేశ్వరరావు గారు రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం జరుగుతుంది. యువకుడు, ఉత్సాహవంతుడు మరియు కులం సమస్యల పట్ల అవగాహన ఉన్న నాయకుడు. మీరు మన సంఘానికి, మన కులం అభివృద్ధికి డెవలప్ అయ్యే విధంగా మీరు పనిచేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందనలు తెలియజేస్తున్నాను. ఏడవ వారు బత్తుల శ్రీనివాసరావు గారు రాష్ట్ర వికలాంగుల కన్వీనర్. బత్తుల శ్రీనివాసరావు గారు రాష్ట్ర వికలాంగుల కన్వీనర్గా నియమించడం జరుగుతుంది. నెల్లూరు ఏంది. మీరు మీ అనుభవం మరియు మీ కులం పట్ల ఉన్న అంకిత భావం ఖచ్చితంగా మన కులానికి, మన కమ్యూనిటీకి, మన కమిటీకి, మన సంఘానికి ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ
మీకు ఈ బాధ్యతను కేటాయించడం జరుగుతుంది. 8వ వారు వడ్డే రవికుమార్ మంత్రాలయం. వడ్డే రవికుమార్ మంత్రాలయం రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం జరుగుతుంది. సీనియర్ నాయకులు మరియు అనుభవజ్ఞులు, మీ అనుభవం మన కులానికి, మన కులం అభివృద్ధికి మరియు సంఘం ముందుకెళ్లే విధంగా మీరు పనిచేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. 9వది వేముల నాగరాజు రాష్ట్ర అధికార ప్రతినిధి విజయవాడ నియమించడం జరుగుతుంది. యువకుడు, ఉత్సాహవంతుడు, మీడియాలో దూసుకెళ్ళిపోతున్నటువంటి నా తమ్ముడు. మీరు మన కులాన్ని అభివృద్ధికి మరియు మన సంఘం ముందుకెళ్లే విధంగా మీరు పనిచేస్తారని నమ్ముతున్నాను. 10వ వారు చెల్లా వెంకటేశ్వర్లు గారు కర్నూలు జిల్లా అధ్యక్షునిగా నియమించడం జరుగుతుంది. మీరు మీ అనుభవం ఖచ్చితంగా మన కులానికి, మన కమ్యూనిటీకి డెవలప్ అయ్యే విధంగా ఉపయోగపడుతుందని, మన కులం అభివృద్ధికి మీరు ఒక అడుగు ముందు వేస్తారని నమ్ముతూ మీకు ఈ పదవిని ఒక అధిరోహిస్తారని, పదవికి వన్నె తెచ్చే విధంగా మీరు పనిచేస్తారని నమ్ముతూ ఈ పదవి మీకు కేటాయించడం జరుగుతుంది. మహిళా విభాగంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా వేముల శివపార్వతి గారు, గుంటూరు వేముల శివపార్వతి గారిని నియమించడం జరుగుతుంది. వీరు సీనియర్ నాయకులు మరియు మన కులం పట్ల సమస్యలు, మన కులంలో ఉన్నటువంటి లోటుపాట్లు, మన కులం ఎలా డెవలప్ కావాలా, మరియు మన వాళ్ళ ఆడపిల్లలలో ఉన్న బాధలు, ఉన్న కష్టాలు, పడుతున్న ఇబ్బంది, అక్షరాస్యత లేకపోవడం బాగా అవగాహన ఉన్న నాయకురాలు. తను చాలా సీనియర్ నాయకురాలు అయినప్పటికీ మన కమ్యూనిటీకి సేవ చేయాలనే దృక్పథంతో ముందుకొచ్చి రాష్ట్ర అధ్యక్షురాలుగా ముందుకొచ్చారు కాబట్టి రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమించడం జరుగుతుంది. మరియు ఉపాధ్యక్షురాలు బత్తుల ఈశ్వరి గారు విజయవాడ, ఉపాధ్యక్షురాలుగా బత్తుల ఈశ్వరి గారిని నియమించడం జరిగింది. మన కులం పట్ల, సమస్యల పట్ల అవగాహన ఉన్న మనిషి బత్తుల ఈశ్వరి గారు. మీరు మన కమ్యూనిటీలో ఉన్నటువంటి ప్రతి సమస్యని లేవనెత్తి ప్రతి చోటకి సమస్య ఎక్కడుంటే మనం అక్కడ వెళ్ళే విధంగా, రాజకీయంగా మన కమ్యూనిటీని ముందుకు తీసుకెళ్లే విధంగా మీరు పనిచేస్తారని నమ్ముతూ ఈ పదవిని మీకు వన్నె తెచ్చే విధంగా మీరు చేస్తారని నమ్ముతూ మీకు కేటాయించడం జరుగుతుంది. నూతన కమిటీ సభ్యులకి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సూర్యవంశ వడిరాజు సంక్షేమ సంఘం ఈ రాష్ట్ర కమిటీని ప్రకటిస్తున్న సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి అందరి నాయకులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. సంఘ బలోపేతానికి, జాతి అభివృద్ధికి మరియు మనమంతా కలిసి పనిచేసే విధంగా పనిచేద్దామని మీ అందరి కృషితోనే ఆంధ్రప్రదేశ్ సూర్యవంశ వడిరాజు సంక్షేమ సంఘం ముందుకు కొనసాగుతుందని నమ్ముతూ త్వరలోనే జిల్లా కమిటీలు మరియు మండల కమిటీలు వేస్తాము. మరియు మన ఎజెండా, మన డిమాండ్ మొట్టమొదటిగా ఎస్టీ సాధన మరియు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీ ఖాళీ అయినందువలన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వాన్ని మినిమం ఒకటన్నా
వడ్డీలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రాబోయే రోజుల్లో మనం రాష్ట్ర స్థాయి సమావేశం జరుగుతుంది కాబట్టి జిల్లా కమిటీలు మరియు మండల కమిటీలు వేసి రాష్ట్ర స్థాయి సమావేశానికి అందరికి హాజరయ్యి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. జై వడ్డెరా, జై జై వడ్డెరా, జై వడ్డెరాజ్, జై వడ్డెరా.